Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to discuss about the grammar topic simple future tense from the future tense. In simple future tense, structure is subject plus shall or will plus V1 plus object. I, we. For the subject I, we have to use shall. And for the subjects he, she, it, you, they, singular or plural we have to use will. అంటే ఐ కానీ వీ కానీ ఉందంటే షెల్, మిగిలిన వాటికి విల్ వాడాల్సి ఉంటుంది. మనకు క్లూ వర్డ్స్ ఏంటంటే టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ 2030, షార్ట్లీ. ఈ వర్డ్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అన్నట్టు. వెన్ డూ వీ యూజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే టు ఎక్స్ప్రెస్ ఫర్ అన్ యాక్షన్ దట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరగబోయే ఒక పని గురించి తెలియజేయాలంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడదాం. అంటే భవిష్యత్తులో మనం చేయబోయే ఏదైనా ఒక పని గురించి చెప్పాలంటే అప్పుడు మాత్రమే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I shall visit the Taj Mahal next month. అంటే వచ్చే నెలలో నేను తాజ్ మహల్ను విజిట్ చేస్తాను. అంటే ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటన కదా. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే ఒక విషయాన్ని గురించి చెప్పాలనుకుంటే ఈ టెన్స్ మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్లో మనకు సెంటెన్స్ ఇస్తాడు, ఐ డాష్, బ్రాకెట్లో ఏముంది, వర్బు మీట్ యూ టుమారో. టుమారో ఇండికేట్స్ వాట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. టుమారో అనగానే ఫ్యూచర్ టెన్స్ తెలియస్తుంది కాబట్టి ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి షెల్ మీట్. దే డాష్, బ్రాకెట్లో కమ్ ఉంది. టు ఇండియా నెక్స్ట్ డే అంటే ఇక్కడ దే వచ్చింది కాబట్టి విల్ కమ్. ఐ డాష్, బ్రాకెట్లో గో ఉంది. టు టెంపుల్ టుమారో, షెల్ గో. వకీల్ సాబ్ డాష్, బ్రాకెట్లో రిలీజ్ ఉంది. నెక్స్ట్ వీక్ అంటే విల్ రిలీజ్. నరేంద్ర మోడీ డాష్, బ్రాకెట్లో విజిట్ ఉంది. అమెరికా షార్ట్లీ అంటే విల్ విజిట్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారో తెలుసుకోవడానికి ముందు స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆర్ విల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అనగానే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఈక్వల్ టు V4. సబ్జెక్టు ఐ కానీ వీ కానీ వచ్చిందంటే షెల్ బి. రిమైనింగ్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, యూ కానీ, దే కానీ, సింగులర్ కానీ, ప్లూరల్ కానీ విల్ బి వస్తుంది. ఇక్కడ క్లూ ఏంటిదంటే బై దిస్ టైమ్ టుమారో అంటే ఆటోమేటిక్గా అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని క్లూ గుర్తుంచుకోవాలి. సో వెన్ డూ యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ ఫర్ అన్ యాక్షన్ దట్ విల్ బి గోయింగ్ ఆన్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయం వద్ద కొనసాగుతున్నట్లయితే, నిర్ణీత సమయానికి కొనసాగుతున్న పని గురించి చెప్పాలి అనుకుంటే ఈ టెన్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షెల్ బి గోయింగ్ టు మైసూర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను మైసూర్కి వెళ్తూ ఉంటాను. అంటే ఆ నిర్ణీత సమయం వద్ద వర్క్ అనేది ఏమవుతుంది అంటే కొనసాగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టుమారో ద చిల్డ్రన్ డాష్ వాచ్ ఏ కార్టూన్ ఫిల్మ్ అంటే విల్ బీ వాచింగ్. రేపు ఈ సమయానికి పిల్లలు కార్టూన్ మూవీ లేదా కార్టూన్ ఫిల్మ్ చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ సమయానికి అంటే ఒక పాయింట్ వద్ద అన్నట్టు. ఐ డాష్ ప్లే క్రికెట్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి షెల్ బీ ప్లేయింగ్ క్రికెట్, క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. హియర్ ద స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో హియర్ షెల్ హ్యావ్ ఈజ్ యూజ్డ్ ఫర్ I, we. And when the subject he, she, it, you, they are singular plural, we have to use will have. అంటే ఐ కానీ వీ కానీ వచ్చిందంటే షెల్ హ్యావ్ వస్తుంది.
రిమైనింగ్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ యూ కానీ దే కానీ సింగులర్ సబ్జెక్ట్ కానీ ప్లూరల్ సబ్జెక్ట్ కానీ ఉంది అంటే ఆటోమేటిక్గా విల్ హ్యావ్ యూజ్ చేయాలి. ఓకే, వెన్ డూ యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ ఫర్ అన్ యాక్షన్ దట్ విల్ బీ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే ఒక నిర్ణీత సమయం, భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయం లోపల ఒక వర్క్ పూర్తి అవుతుంది అన్నప్పుడు ఇది వాడతాం. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక సమయం లోపల ఒక పని అయిపోతుంది అన్నప్పుడు ఏం వాడతాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. హౌ? లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్, బై ది ఎండ్ ఆఫ్ మే యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ఫస్ట్ ఇయర్. అంటే మే ఎండింగ్ వరకు, అంటే ఈ ఇయర్లో మే ఎండింగ్ వరకు మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మే ఎండింగ్ వరకు మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అన్నటువంటి ఇది అన్నట్టు. నెక్స్ట్, బై 2022 ఈ విల్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్. అంటే 2022 వరకు, అంటే ఆ లోపల ఈయన ఒక కొత్త హౌస్ నిర్మిస్తాడు అన్నట్టు. బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్. అలాగే బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్ మై ఫాదర్ విల్ హ్యావ్ కమ్ టు మై హోమ్. This is the last tense, future perfect continuous tense. So here the structure is subject plus shall have been or will have been plus V4 plus object. When do we use future perfect continuous tense? Means to express for an action that will be going on over a period of time and that will end in future. అంటే భవిష్యత్తులో ప్రారంభమయ్యేటువంటి ఒక పని కొంతకాలం కొనసాగి భవిష్యత్తులోనే పూర్తయితే, ఒక నిర్ణీత సమయం వరకు కొనసాగి పూర్తయితే దాన్ని అప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. అంటే భవిష్యత్తులో ప్రారంభమయ్యే ఒక పని కొంతకాలం కొనసాగి ఆగిపోద్ది అన్నట్టు. అట్లాంటప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉండలేడు, బట్ ఉంటే మాత్రం ఒక 10 years వరకు ఉండి తర్వాత హైదరాబాద్ను లీవ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు అన్నట్టు. అంటే ఈ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అంటే భవిష్యత్తులో హైదరాబాద్లో ఒక 10 years వరకు నివసిస్తాడు అన్నట్టు. ఆ తర్వాత ఉండడం అనేటువంటి సెన్స్.